నందమూరి బాలకృష్ణ గారి చుట్టూ కథలు దిగుతున్నాయి. ఎన్నాడా ఫైనలైజ్ అవుతున్నాయా అనేది పక్కన పెట్టేస్తే ఇది డైరెక్టర్లు దాడి చేస్తున్నారు ఆయన పైన, కథలు ఎక్కువ వింటున్నారు. కొరటాల శివ గారికి బాలకృష్ణతో సినిమా చేయాలని బాలకృష్ణ మెరిట్స్ ఏమిటి అనేది కూడా వర్కౌట్ చేసి వాటిని ప్రాపర్గా ఇన్కార్పొరేట్ చేస్తే ఇంతమంది బాలకృష్ణ గారి వైపు చూడటానికి కారణం ఏంటనేది, ఈ ఎమోషన్స్ని ఆయన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కనెక్ట్ చేస్తున్నటువంటి పద్ధతి. భరద్వాజ గారు, నందమూరి బాలకృష్ణ గారి చుట్టూ కథలు దిగుతున్నాయి, ఇది డైరెక్టర్లు దాడి చేస్తున్నారు ఆయన పైన, కథలు ఎక్కువ వింటున్నారు బాలయ్య గారు, ఇలాంటి మాటలన్నీ వింటున్నాం. కథలు వింటున్నారు అనేది కాదు కానీ కాంబినేషన్ సెట్ అవుతున్నాయి. అంటే కథలన్నిటి ప్రయాణం అటే నడుస్తోంది అనేది వినిపిస్తున్న మాట. ఓకే, అంటే ఆయన విన్నాడా ఫైనలైజ్ అవుతున్నాయా అనేది పక్కన పెట్టేస్తే కసరత్తులు జరుగుతున్నాయి. బాలకృష్ణ గారితో ఒక సినిమా చేయాలని, సినిమా చేయటం కోసం ఒక 3-4 ప్రొడక్షన్ హౌసుల నుంచి కాన్షియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు బయటకు వచ్చిన వార్త. అందులో పర్టికులర్గా ఇప్పుడు నాగవంశీ లాంటి ప్రొడ్యూసరు కొరటాల శివ గారికి బాలకృష్ణతో సినిమా చేయాలని ఒక కోరిక ఉంది అనేది మనం ఈ మధ్య చూసాం, బాగా విన్నాము. అయితే దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్తో ఉన్నాడు, దేవర 2తో. సో అది అయిన తర్వాత కానీ ఈ ప్రాజెక్టుకి రాలేడు ఆయన. ఈయన కమిట్మెంట్స్ ప్రకారం చూసినా అది డిలే అయ్యే వ్యవహారమే. కాబట్టి ఇప్పట్లో గొడవ కాదు అది. అది పక్కన పెట్టేస్తే కొరటాల శివతో ఆయన ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు బాలకృష్ణ గారి కోసం, ఒక కథ ఏదో తయారవుతోంది అక్కడ అంటే తయారవుతూ ఉండుండొచ్చు. కానీ అది బాలకృష్ణ గారు విన్నారు అనేది కాదు, ఆ ప్రయాణంలో ఉన్నారు వారు. ఆయన కన్విన్స్ చేసేటువంటి ఎలిమెంట్స్తో ఒక కొత్త కథ రాసుకుని వెళ్ళి కన్విన్స్ చేస్తారు. ఆ ప్రయత్నం జరుగుతోంది. అక్కడ అయితే మైత్రి నుంచి ఒక యంగ్ డైరెక్టర్తో ఒక ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు. వివేకాత్రేయ, బ్రోచేవారు ఎవరురా ఈ సినిమా, వివేకాత్రేయ బాలకృష్ణ గారికి సినిమా కోసం శనివారం లాంటి, అంటే స్క్రీన్ ప్లే బేస్డ్, మ్యాజిక్ బేస్డ్గా వెళ్తున్నటువంటి స్క్రిప్టులతో చేశాడు అతను. అయితే ఈ తరహా కథలతో బాలకృష్ణ గారిని ఎలా జస్టిఫై చేస్తారు అనేది ఒక ప్రశ్న. ఓకే, మీడియా నుంచి ఈ క్వశ్చన్ని పక్కన పెట్టేసి కొత్తగా ఆలోచించేటువంటి డైరెక్టరు, కొత్త కథల్ని కొత్త స్క్రీన్ ప్లేలో ఆలోచించేటువంటి డైరెక్టరు బాలకృష్ణ మెరిట్స్ ఏమిటి అనేది కూడా వర్కౌట్ చేసి వాటిని ప్రాపర్గా ఇన్కార్పొరేట్ చేస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి స్కెలిటన్లో కొత్తదనం ఉంటే సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. అది ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు భగవంత్ కేసరి అనే సినిమా ప్రూవ్ చేసింది. కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది, ఇది కాదు అనేది ఉండదు. మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది ఒకటైతే, రెండోది ఆ హీరోకి సంబంధించినటువంటి బలాలని ఎలా ప్రదర్శిస్తున్నారు మీరు. ఆయన అన్ని జోనర్లు చేశారు కదా, కామెడీ కూడా చేస్తాడు ఆయన, అన్ని జోనర్లకు ఫిట్ అయిన హీరో కదా. కామెడీ చేసి హిట్ అయ్యాడు, ఎమోషన్ మీద ఎక్కువ హిట్స్ కొట్టాడు. కానీ కామెడీ సినిమాలు కూడా ఇప్పుడు అనసూయ గారు అల్లుడు, ఈ సినిమాలన్నీ నారి నారి నడుము మురారి, అలాగే గోపాల్ రెడ్డి గారి బ్యానర్లో చేసిన సినిమాల్లో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ ఉంది కదా. కాబట్టి ఆ క్యారెక్టర్లు అన్నింటిలోనూ విజయాలు సాధించి ఉన్నాడు ఆయన. ఎలా బ్లెండ్ చేస్తారు ఇప్పుడు బాలకృష్ణ ఇమేజు, దాంతోపాటు ఆయన కనిపిస్తున్నటువంటి తీరు, వీటన్నిటినీ బేరీజ్ వేసుకుని ఎలా డిజైన్ చేయాలి అనేది. ఇంకొక ప్రచారం జరుగుతోంది నిజానికి, అంటే అనిల్ రావిపూడి కూడా ఒక ప్రయోగం ఏదో చేయబోతున్నాడు అని, భగవంత్ కేసరికి ప్రీక్వెల్కి వెళ్తారు అని. ప్రీక్వెల్కి వెళ్ళడం ద్వారా ఎంటర్టైన్మెంట్ దొరికే అవకాశం ఉంది. అంటే బాలకృష్ణతో ఒక ఎమోషనల్ కంటెంట్ చేశాడు ఆయన. ఈ ఎమోషనల్ కంటెంట్తో బాక్స్ ఆఫీస్లో ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు వెళ్ళారు. కానీ ఇది సరిపోదు. ఇప్పుడు ఆయన తనకు తానే ఒక గోల్ సెట్ చేసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ గోల్ కొట్టేది కూడా తనే అవ్వాలి అనే కోరికతో ఆయన ఎంటర్టైనింగ్గా సినిమా నడపాలి, తన బలం, బాలకృష్ణ గారి బలం యాడ్ అవ్వాలి సినిమాకి అన్న ధోరణిలో తన తరహా కథనేదో బాలకృష్ణ గారితో వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది డెఫినెట్గా దాని ప్రీక్వెల్ అయి ఉండాలి. అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన జీవిత ప్రారంభం నుంచి ఉంటుంది కథ. అలాంటప్పుడు వీటన్నిటికీ అవకాశం దొరుకుతుంది. అందుకని ఆ ప్రయోగం ఏదో జరుగుతోంది అని చెప్తున్నారు, కానీ అధికారిక సమాచారం కాదు అది. అదే జస్ట్ ఒక స్పెక్యులేషన్. అయితే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న బాలకృష్ణ కోసం కథలు తయారు చేస్తున్నటువంటి డైరెక్టర్ల జాబితాలో ఈయన కూడా ఉన్నాడు. ఈయనతో పాటు రేపు రాబోతున్నటువంటి, అంటే చిరంజీవి గారితో ఇప్పుడు సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నటువంటి బాబీ కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. నెక్స్ట్ బాలకృష్ణతోనే సినిమా అనేది కూడా ఒక మాట వినిపిస్తోంది.
ప్రొడ్యూసర్ ఎవరు, బ్యానర్ ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేవు, కానీ వీళ్ళందరూ కూడా కథలు వండుతున్నారు ఉమ్. బాలకృష్ణ కోసం అనేది ఇప్పుడు బయటకు వచ్చిన వార్త. మార్క్ సినిమా డైరెక్టర్ సంబంధించి కూడా ఇది వార్త వచ్చినట్టుంది కదా. అవును, అంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వైపు ఇంతమంది ఆలోచిస్తున్నారు. ఇంతమంది బాలకృష్ణ గారి వైపు చూడటానికి కారణం ఏంటి అనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్ కదా. అవును, అంటే పర్టికులర్గా ఈ మధ్య కాలంలో తను 2 వేరియేషన్స్లో చేశాడు. ఉమ్. భగవంత్ కేసరిలో ఒక వేరియేషన్తో వెళ్ళాడు. ఆ ఇమ్మీడియట్గా వచ్చిన సినిమాలో డాకు మహారాజులో ఇంకొక వేరియేషన్తో వెళ్ళాడు. దానికి ముందు అఖండ. అఖండ ఇప్పుడు వచ్చినటువంటి అఖండ తాండవం ఇంకొక ధోరణి. సో ఈ ఎమోషన్స్ని ఆయన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కనెక్ట్ చేస్తున్నటువంటి పద్ధతి, దాని ఆధారంగా కొత్త కథలు తయారు చేయాలి అనేది ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. అంటే కొత్త కథలలోకి, కొత్త ఫ్రేమ్వర్క్లోకి ఆయన మెరిట్స్ ఆధారంగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ అయితే ఆయనకు వర్కౌట్ అవుతుంది. అదేలేండి. అది ఏ జానర్లో చేసినా కానీ అది నడిచిపోతుంది. అందుకని అలాంటి ప్రయత్నాలు, అలాంటి స్క్రిప్ట్లు వస్తే తప్ప హీరోకి ఒక సపోర్ట్ దొరకదు. అంటే తన కెరియర్ని తను నడిపించుకోవాలి కరెక్టే, కానీ ఈ సపోర్ట్ కూడా అవసరం. అందుకని ఆ తరహా సపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ బాలకృష్ణకి బలంగా ఇస్తుందేమో అనిపిస్తోంది. వీళ్ళందరూ అటువైపు నడుస్తున్నారు అంటేనే బాలకృష్ణ ఇంటి దిశగా ఇంతమంది నడవబోతున్నారు అనేదే కీలకమైన అంశం ఈ ప్రచారంలో. కాబట్టి కొత్త తరహా స్క్రిప్టుల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఇమేజ్ నుంచి ఇంకొక రేంజ్కి మార్చుకోవడం కోసం ఏదో ఒక స్ట్రగుల్ జరుగుతోంది అక్కడ. లేకపోతే వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయరు. అంటే వీళ్ళకి ఏదో మేరకు ఎక్కడో చోట ఒక అవగాహన ఉండుంటుంది. అందుకని ఈ కసరత్తులు జరుగుతున్న వేళ ఇది బయటకు వచ్చింది వార్త. అది ఇప్పుడు వైరల్ అయ్యి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. వాట్ నెక్స్ట్ అని. గోపీచంద్ మల్లేని సినిమాయే నెక్స్ట్ ఉంటుంది, ఎలా ఉంటుంది, తర్వాత ఏమిటి అనేది ఈ రకరకాల వాళ్ళని లైన్లోకి తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఇప్పుడు అంతిమంగా ఎవరు ఏ సినిమా మొదలు పెడతారు అనేది చూడాలి.